టు 9 టీవీ తెలంగాణ న్యూస్. నిజాంపేట మండల వ్యాప్తంగా బుధవారం శ్రీరామనవమి వేడుకలను కల్వకుంట, నందిగామ, చెల్మెడ, సస్కల్ గ్రామాలలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో శ్రీరామ్ దల్ యూత్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణోత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి స్థానిక హనుమాన్ దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా పురోహితులు వేలేటి రామ్మోహన్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారాముల కళ్యాణంలో వధువు, వరుడు తల్లిదండ్రులుగా స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి దంపతులు, వీరమల్లు రాజేష్ దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణం చేపట్టారు. లోక కళ్యాణార్థం గత 30 సంవత్సరాలుగా గ్రామంలో సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని, ఈ సీతారాముల కళ్యాణం కృపతో దేశ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ స్వామి వారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ దల్, విశ్వ హిందూ పరిషత్ యూత్ సభ్యులు పన్యాల వెంకటరెడ్డి, సిద్ధరామ్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్, జీపీ స్వామి, తిరుపతి శివకుమార్, లక్ష్మణ్ భట్ట, మహేష్, సొసైటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, లక్ష్మీ నరసింహులు, నాగరాజు, రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పానకం స్పెషల్ ఏకనామం సదా ప్రీతి అని హరి శ్రీనివాస రూపంలో బట్టలు వారికి సమర్పిస్తూ ఉన్నారు. కనుక అయం మధుభక్తో మధుభక్తో మధుభక్త అంటారు. అవి ఆ వస్త్రాలు సమర్పిస్తున్నారు. అయం మధుభక్తో అయం పూర్వకించాలి కన్వర్ట్ చేసి కాలవేయాలి. స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో గ్రామం నదిబొడ్డుల శ్రీరామ్ దల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. శ్రీరామ కళ్యాణం ప్రపంచం మొత్తంగా, దేశం మొత్తంగా ప్రతి గ్రామాన జరుగుతున్న దానికంటే కూడా నిజాంపేట మండల కేంద్రంలో అత్యంత వైభవంగా ఈ కళ్యాణం జరుగుతుంది. ఉదయం
10:30 నుండి ఉత్సవ విగ్రహ దాతలైనటువంటి డాక్టర్ మాణిక్ ప్రభు దంపతులు ఇచ్చిన ఆ యొక్క విగ్రహమూర్తులను ఎదుర్కొని వచ్చి గ్రామంలో ఉన్నటువంటి యువకులు, ముత్తైదువులు, సుహాసనులు, భక్తజనులు, రామభక్తులు అందరూ కూడా అత్యంత ఉత్సాహంగా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడం జరిగింది. కనుక గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరి యొక్క సంపూర్ణ సహకారంతో చాలా వైభవంగా ఈరోజు కళ్యాణోత్సవం జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో భాగంగా దంపతులు అందరూ కూడా కళ్యాణాన్ని స్వీకరించి ప్రతి ఇంటి నుంచి కూడా ఆ యొక్క అమ్మవారికి ఓడి బియ్యాల కార్యక్రమం కూడా పూర్తయింది. ఈ రామ కళ్యాణం వల్ల ఈ యొక్క దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క కళ్యాణాంతరము జరిగినటువంటి అన్నదానంలో దాదాపుగా 1000 మంది కంటే ఎక్కువ ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ ఒక్కరూ కాకుండా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు తలా కొద్దిగా వేసుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేశారు. యువకులందరూ కూడా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ యొక్క కళ్యాణం వలన దేశము, గ్రామము అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.